సంగారెడ్డి జిల్లా చిన్నారంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. లైవ్ ధర చూద్దాం. నడిచి కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 వెయ్యో నిన్ను అడుక్కోవాలి. వచ్చిందా 4000 ఒత్తిండా మనమడు కాళ్ళు, పెట్రోల్ కు పైసలు అడిగిండా మనమడు. ఏం చెప్పిండు డిసెంబర్లో? ఎన్ని డిసెంబర్లు ఇప్పటికి 2000 మూడోది రావట్టే 4000 మాత్రం రాలే. ఇగో గిసంటి మాటలు చెప్పిండు. నేను అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ 200 2000 చేస్తా అంటే గెలిచినాక ఒక్కటే నెలకు 2000 చేసి మీకు ఇచ్చిండా లేదా? గెలవంగానే ఇచ్చిండా లేదా? మరి ఈ దొంగ ఏం చేసిండు? ఇంకా ఇవాళ అంటుండు, ఇవాళ ఏమంటుండు, గాడిదలకు ఓట్లు వేయద్దట. ఇప్పుడు ఎవడు అడ్డగాడిదా? ఇవాళ రంగారెడ్డి జిల్లాకు పోయి అంటుండు, ఏ గాడిదలకు ఓటు వేయకుర్రి, గాడిదలకు ఓటు ఎత్తే పని కాదట. ఇప్పుడు ఎవడో అడ్డగాడిద అర్థమైతలేదా? దాన్ని చూస్తే ఎవడో అడ్డగాడిదా? అట్లనే మా అక్క చెల్లెళ్ళకు ఇగో జీతం పడ్డట్టు నెలకు 2500 ఇస్తా, నెల జీతం పైసలు ఇస్తా. మీ భర్తను అడుకోవాల్సిన అవసరం లేదు. నెలకు 2500 మా అక్కలకు చెల్లెళ్ళకి ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయమ్మా? గది కూడా చూద్దాం ఒక్కసారి, చూసినాక మాట్లాడుకుందాం. మహాలక్ష్మి సరే, మీరు పిల్లలు వదిలిపెట్టకుండా వాళ్ళకి వినబడాలి. ఆ దొంగ సంగతి అర్థం కావద్దా? పాలేందో నీళ్ళేందో తెలియద్దా? ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసినటువంటి జీతం ఎట్లొస్తుందో, మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే ఇవాళ మహాలక్ష్మి చెల్లనికి వచ్చినాయి 2000 నీకు పడ్డాయట. మళ్ళీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 2500 ఇస్తా జీతం పడ్డట్టు మా సోనియమ్మ చెప్పిందట. రేవంత్ రెడ్డి ఇయ్యడు, సోనియమ్మ అడగది. సోనియమ్మ పోయి ఢిల్లీలో పడ్డది, రేవంత్ రెడ్డి పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఇక దొరుకుతాడా? రావయ్య రేవంత్ రెడ్డి అంటే ముంగట 4 పోలీసు బండ్లు, వెనక 4 బండ్లు. రమ్మని దమ్ముంటే జిన్నారంకు పోలీసులు లేకుండా రమ్మని మా అక్కజల మధ్యలకు వస్తాడా? ధైర్యం ఉందా? పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని గిడికి అక్కజల మధ్యలోకి వస్తే నీ బట్టలు ఇప్పి చుడికిస్తారు బిడ్డ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడినావు? ఆ రోజు 2500 ఇస్తా, బరాబర్ ఇస్తా, జీతం పడ్డట్టు ఇస్తా, ఇక మీ ఆయనని అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు. యాడికి పోయినాయి? ఇవాళ పొద్దుగాల తూపురాని పోయింది. నేను ఓ పెంటక్క కలిసింది. పెంటక్క ఇట్లే మాట్లాడుకుంటూ వస్తుంటే చేయి పట్టుకున్నది. ఏంది అమ్మా అన్న? ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏం సంగతి పెంటక్క అన్న? ఏం లే, కాంగ్రెస్ వాడు వచ్చిండు బిడ్డ, ఇవాళ 5000 ఇచ్చిండు, కళ్ళల్లో మొక్కుతుండు అన్నది. అగో ఏం సంగతి ఎవరికి నిమించేస్తావా అక్క అన్న? ఏ గట్ల కాదు బిడ్డ, నీకు ముచ్చట చెప్తా ఆగన్నది. వాడు వచ్చి 5000 ఇచ్చిండు బిడ్డ, తీసుకున్నా. వాడు ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుని మీద ముందే అనుకున్నా, దేవుడు అయితే ఉత్తుతుంది, ఇవి నా పైసలే, ఈ 5000 తీసుకుంటా, నువ్వేం తప్పు పట్టుకోకని అనుకున్నా మనసులో. ఆ 5000 తీసుకున్నదట. తీసుకొని ఆ కాంగ్రెస్ వానికి ఏం చెప్పిందట, రేవంత్ రెడ్డి నెలకు 2500 వేస్తా అన్నాడు. ఇప్పుడు గద్దె మీద కూర్చొని 26 నెలలు అయింది. 26 నెలలకు 2500 చొప్పున లెక్క పెడితే 65,000 రావాలి బిడ్డ. ఇవి 5000 ఇచ్చినావు, ఇంకా 60,000 అడకరాపో అన్నదట. 5 ఇచ్చినావు, ఇంకా 60 అడకరాపో అన్నదట మా పెంటక్క. మరి మా జిన్నారం అక్కలు ఏమంటారు? జిన్నారం చెల్లెళ్ళు ఏమంటారు? ఆ దొంగకు బుద్ధి చెప్పొద్దా మనం? ఇప్పుడు ఇది ఇంత మోసం ఉంటుందా ఎక్కడన్నా? ఇంకా ఈయన చెప్తే నమ్మరని సోనియా గాంధీ పేరు చెప్పింది. మా సోనియా గాంధీ చెప్పింది. మా సోనియా గాంధీ ఏమన్నది? ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ, రేవంత్ రెడ్డి గల్లీ, అయిపోయాయి మన పని. ఇది మోసం కాదా? ఇది ఇంకా ఆడవిళ్ళ పెళ్లికి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్?
రేవంత్ రెడ్డి అనుకున్నాడు దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తుండు,